రెడ్ డాట్ ఐఎస్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రెడ్ డాట్ ఎంటర్ప్రైజెస్ డౌన్లోడ్ ఐఎస్ఓ అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. రెడ్ డాట్ డెవలపర్ సైట్ ఓపెన్ అవుతుంది. సో అది ఫస్ట్ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి. సో లాగిన్ క్లిక్ చేసి కింద స్క్రోల్ చేస్తే రిజిస్టర్ ఫర్ రెడ్ డాట్ అకౌంట్ అని చూపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేశాక మీకు లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు నచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. సో ఇచ్చాక ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు VMwareలో ఐఎస్ఓ ఫైల్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇది అడుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, లేదా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇది పక్కా ఉండాలి. ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసేసుకొని ఉన్న ట్యాబ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసేసి ఐ హ్యావ్ రీడెడ్ అగ్రీ అండ్ రీడెడ్ అగ్రీ అని క్లిక్ చేసేసి క్రియేట్ మై అకౌంట్ అని టైప్ చేయండి. టైప్ చేశాక మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుద్ది. సో క్రియేట్ అయిన తర్వాత బ్యాక్ టు లాగిన్కి వచ్చేసి మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక పాస్వర్డ్ అడుగుద్ది. మీ పాస్వర్డ్ అక్కడ ఏది ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ అయ్యాక డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్జన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే ఐఎస్ఓ ఫైల్ లేటెస్ట్ వర్జన్ డౌన్లోడ్ అవుద్ది. సో ఆ ఫైల్ని సేవ్ చేసి పెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో VMware డౌన్లోడ్ చేసి అందులో రెడ్ డాట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్గా నేర్చుకుందాం. సో దాని తర్వాత డైలీ మనం లైనక్స్ కమాండ్స్ నేర్చుకుంటాం. సో డే బై డే ఫుల్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. లైనక్స్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది.